హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఒక చిన్న పని చేసినండి. ఏంటంటే ఒకే మడిలో ఒక 5-6 రకాల విత్తనాలు అనేది చల్లేసిన. అది చూడండి. ఒకటి వచ్చేసి రాడిష్, అందరికి తెలిసే ఉంటుంది. రాడిష్ అంటే ముల్లంగి. ఇది కూడా చల్లుతున్నా చూడండి. దాని తర్వాత 2 ప్యాకెట్లు ఇది చల్లడం జరిగింది. ఈ రాడిష్ అనేది కొంచెం నాకు ఒక్కనే తీయడానికి ఇబ్బంది అయిపోయింది. నేను ఫస్ట్ టైం రాడిష్ చూడడం సీడ్స్. తర్వాత వచ్చేసి మనకు ఇంకా బీట్రూట్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, అట్లాగే క్యారెట్ ఉంది, ఇట్లా కొత్తిమీర, అన్ని రకాలు కలిపి చల్లడం జరిగింది. సేమ్ ఈ కొత్తిమీర అది మన క్యారెట్ గింజలు వచ్చేసి చిన్న చిన్నగా మన జీలకర్ర టైపు ఉన్నది, సోంపు టైపు. ఇవి 2 ప్యాకెట్లు అనేది చల్లడం జరిగినది. చూడండి, అందులో ఏం లేకుండా తీసి చల్లడం అనేది జరుగుతున్నది. ఏర్పడతలేదు మీకు అలా చూపెట్టడానికి. ఈ 2 ప్యాకెట్లు అనేది అందులోనే చల్లడం జరిగినది. చూడండి, ఆ గింజలు చూడండి, సేమ్ సోంపు టైపు, చిన్న చిన్న జీలకర్ర టైపు కనబడుతుంది. అది చూడండి, చిన్న చిన్నగా ఉన్నది. ఇది కూడా చల్లడం జరిగినది. ఇది వచ్చేసి క్యారెట్. అట్లాగే క్యాబేజీ కూడా నేను ఇది 2వసారి అనుకుంటా క్యాబేజీ గింజలు. ఇవి వచ్చేసి ఆవాల టైప్ ఉన్నది. ఈ గింజలు వచ్చేసి సేమ్ ఆవాలు ఎలా ఉంటాయో అట్లనే ఉన్నది. ఇవి 2 ప్యాకెట్లు తీసుకొని మనం చల్లడం జరిగినది. అట్లాగే చూసుకుంటే ఇంకొకటి వచ్చేసి బీట్రూట్ ఒకటి ఉంది మనకు. ఈ బీట్రూట్ సీడ్స్ మనం ఇదే ఫస్ట్ టైం చూడడం. బీట్రూట్ సేమ్ ఎట్లున్నాయంటే మన పాలకూర గింజలు ఎలా ఉంటాయో దాని టైప్ ఉన్నాయి. కాకపోతే పాలకూర చిన్నగా ఉంటాయి, దీని సీడ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి, దానికన్నా కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి. ఇది ఒక ప్యాకెట్ చల్లడం జరిగినది. అట్లాగే వచ్చేసి మనకు ఇంకా ఏంటిది క్యాప్సికమ్ కూడా ఉంది. అందులో ఉన్నాయని చూస్తున్నా. క్యాప్సికమ్ కూడా ఉన్నది. ఈ క్యాప్సికమ్ గింజలు వచ్చేసి 2 ప్యాకెట్లు ఉన్నాయి మనకు. ఈ 2 ప్యాకెట్లు అనేది క్యాప్సికమ్ గింజలు చల్లడం జరిగినది. అట్లాగే మన కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కూడా ఈ చిన్న ప్యాకెట్లో 2 ప్యాకెట్లు అనేది చల్లడం జరిగినది. మొత్తం ఈ ఒక చిన్న మడిలోనే ఒక బీట్రూటు, రాడిష్, అట్లాగే క్యారెట్, క్యాబేజీ,